హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కరెంటు బిల్లు కట్టే వరకు బిగ్ షాక్. డిసెంబర్ 15 నుంచి అమలు. ఏపీలో మరోసారి విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పెంపు రెండోసారి. డిస్కంల ప్రతిపాదనలకు ఆర్సీ తాజాగా ఆమోదం తెలిపింది. డిసెంబర్ నెల నుంచి వినియోగదారులపైన 9,412 కోట్ల మేర భారం పడనుంది. సర్దుబాటు ఛార్జీల యూనిట్కి 92 పైసల చొప్పున 2026 నవంబర్ వరకు వసూలు చేయనున్నారు. తాజా నిర్ణయంతో వినియోగదారులపై మరింత భారం పడనుంది. ఏపీలో విద్యుత్ వినియోగదారులపై మరింత భారం మోపే నిర్ణయం వెలువడింది. ఇప్పటికే ట్రూ అప్తో పాటు 2 ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేస్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ ఛార్జీలతో నడ్డి విరుస్తున్న విద్యుత్ సంస్థలు మరోసారి ఈ భారం మోపుతున్నాయి. ఈ మేరకు విద్యుత్ నియంత్రణ మండలి అనుమతి లభించింది. ప్రజాభిప్రాయం తీసుకోకుండానే ఛార్జీల పెంపునకు సంబంధించి ఆర్సీ ఉత్తర్వులు జారీ చేసింది. 2023-2024 సంవత్సరానికి సంబంధించి 12,844 కోట్లు సర్దుబాటు చేసే ఈఆర్సీకి డిస్కంలు ప్రతిపాదనలు పంపాయి. అందులో 3,432 కోట్ల కోత విధించి ఈఆర్సీ మిగిలిన 7,912 కోట్లు ప్రజల నుంచి వసూలు చేసుకునేందుకు ఆమోదం తెలిపింది. తాజాగా అనుమతి రావడంతో ఇక ఈ సర్దుబాటు ఛార్జీలను యూనిట్కు 92 పైసల చొప్పున వచ్చే నెల నుంచి 2026 నవంబర్ వరకు వసూలు చేయాలని డిస్కంలకు ఈఆర్సీ సూచించింది. ఈఆర్సీ అనుమతి మేరకు డిస్కంలు ప్రతి నెల 40 పైసల చొప్పున 2,868.90 కోట్ల డిస్కంలు వినియోగదారుల నుంచి ఇప్పటికే వసూలు చేశాయి. మిగిలిన 6,543.60 కోట్లకు వచ్చే డిసెంబర్ నుంచి 2026 నవంబర్ వరకు వసూలు చేసుకోవాలని ఈఆర్సీ తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో 0.9132 పైసలు, ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంతం విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని 0.9239 పైసలు, ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో 0.9049 పైసలు చొప్పున వినియోగదారుల నుంచి వసూలు చేయనున్నారు. 6 నెలల కాలంలో ప్రజలపైన వరుసగా రెండోసారి ఇంత పెద్ద మొత్తంలో విద్యుత్ భారం మోపడం పైన ఆగ్రహం వ్యక్తమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.